ఆషాఢ మాసం చివరి రోజు మంగళవారం సందర్భంగా బోధనపట్నంలో మల్లారు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసంలో అమ్మవారిని ప్రత్యేకంగా పూజించడం తెలంగాణలో అనాదిగా వస్తున్న సంప్రదాయం. కుటుంబం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ అమ్మవారికి బోనాలు సమర్పించడం పండుగలో ప్రధాన ఆచారంగా కొనసాగుతోంది. హెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రాంగణంలోని పెద్ద పోచమ్మ తల్లి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మల్లారం కుటుంబ పెద్దలు, మహిళలు, చిన్నారులు సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్నారు. మహిళలు సాంప్రదాయ పద్ధతిలో అలంకరించిన బోనాలను నెత్తిన పెట్టుకుని డప్పు వాయిద్యాల నడుమ మంగళ హారతలతో ఊరేగింపుగా మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి బోనాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులు భక్తి పారవశ్యంతో పాల్గొని బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మల్లారం వారి కుటుంబ సభ్యులైన సాయిలు, ప్రకాష్, శంకర్, శ్రీనివాస్, శ్రీను, సందీప్, శివకుమార్, శైలేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఆషాఢ మాసంలో చివరి రోజు కాబట్టి ఈరోజు మేము అందరం కలిసి కట్టుకొని చేయాలనుకొని పండుగ చేసుకుంటాం అందరము. ఇది అంటే బోనాలు అన్నది మనం పాడి పంట బాగుండాలని అనే దానికోసమే చేస్తున్నాం. మనము పాడి పంట బాగుండాలి, మనం కూడా పాడి పంట బాగుంటేనే మనం కూడా బాగుంటాం. చిన్న రైతు నుంచి చిన్న కూలి నుంచి పెద్దవాళ్ళ దాకా మంచిగా ఉంటాం. పంట పండితేనే ఎవరికైనా లాభాలు ఉంటాయి, కష్టాలు లేకుండా ఉంటుంది. కాబట్టి అందుకనే ఈరోజు బోనాల పండుగ చేసుకుంటున్నాం. ఈ బోనాల పండుగ సందర్భంగా పురస్కరించుకొని చివరి బోనాల రోజున బోధనలోని ఒకే కులంలోని అందరూ సెపరేట్గా ఉన్నా కానీ కలవలేకపోతున్నాం. అందులో ఒకే ఇంటి వారికి చెందిన మేము అందరము, ఒకే కుటుంబానికి చెందిన మేము ఎన్నో దూరం ప్రాంతాల నుండి మరి అందరం కలిసి ఈ బోనాల ఉత్సవాన్ని ఉమ్మడిగా జరుపుకోవడానికి మేము చాలా ఆనందంగా భావిస్తున్నాము. చాలా సంతోషంగా కూడా అనిపిస్తూ ఉంది. కృతజ్ఞతలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.